హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం, ఇప్పుడు వచ్చే టీవీ సీరియల్స్లో తెలంగాణ యాస, చిత్తూరు యాస, కడప, నెల్లూరు వారి యాసలలో కొన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి. అలా ఎందుకు పెడుతున్నారో తెలియడం లేదు. అవి ఆ యాస తెలియని వారి చేత డబ్బింగ్ చేస్తున్నందున్న వలన అవి ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఒకటే బోరు మిత్రమా. నిన్నే డైరెక్టర్ గారు వాళ్ళ ఒరిజినల్గా మాట్లాడినట్లుంటే అంతగా తెలియదు. ఇది అలా కాక వారు చాలా కష్టపడి చెప్పినట్లుగా కొంచెం ఓవర్గా ఉంది. ఆ కాలంలో రేలంగి గారు, రమణారెడ్డి గారు, మల్లెమాల సుందరరామరెడ్డి గారు వాళ్ళు సొంతంగా డబ్బింగ్ చెప్పేవారు. అది బాగా సూట్ అయ్యింది. ఇప్పుడు అది వారిని హేళన చేసినట్లుంది. ఎందుకలా? మామూలుగానే ప్రాంతీయత లేకుండా డైలాగులు వారు చెప్పనంటున్నారా? నాకు తెలియక అడుగుతా. ఎవరైనా ఏ ప్రాంతం వారైనా మాట్లాడేటప్పుడు కొంచెం సరళంగా మాట్లాడతాం. సభలు, సమావేశాలు, సినిమాలు అన్నప్పుడు మన ఉచ్చారణ వేరే విధంగా ఉంటుంది. అది అందరికీ అర్థం అవుతుంది కూడా. ఒక ప్రాంతం వారు ఒరేయ్ ఇక నువ్వు దెబ్బేయిరా అంటారు. అది వారికి తప్పు లేదు, కానీ ఇంకొక ప్రాంతం వారికి అది చాలా తప్పుడు మాట. దయచేసి వాళ్ళ యాసలో మాట్లాడి వారిని కించిపరచకండి ప్లీజ్. ఇకనైనా మారండి. డైరెక్టర్, రైటర్ మిత్రులారా, మంచినే ఆశిద్దాం. జై హింద్, జై తెలుగు భాష.